Hello everyone, it's me Shiva. Welcome back to Travel Overload ఛానల్. ఈ రోజు మా ట్రిప్ వచ్చేసి గోవా దాకా వెళ్తున్నాం. 4 రోజుల గోవా ట్రిప్లో మేము ఫస్ట్ డే మురుడేశ్వర్ వెళ్తున్నాం. దీంట్లో పట్టదు, ఇది గోపురంలో పట్టదు బ్రిడ్జ్. వాళ్ళు షూటింగ్ చేస్తారు. నేను ట్రిప్లో వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో మాకు ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనపడింది. ఆహా, ఆల్మోస్ట్ 20 minutes మా టైం అంతా ఇక్కడే గడిపాం. చల్ల గాలి, పక్షుల కిలకిల రావాలు, ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్, ఇలాంటివన్నీ ఎలా మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ అయితే ఫస్ట్ టైం మాకు కలిగింది. నిజంగా అమేజింగ్ ప్లేస్. ఈ ప్లేస్ వదిలి వెళ్తున్నప్పుడు ఏదో ఎక్కడో చిన్న ఫీలింగ్. కొన్ని ప్లేసెస్ మనకు అలా గుర్తుండిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ ప్లేస్ నిజంగా నాకు చాలా గుర్తుండిపోతుంది. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మురుడేశ్వరు ప్రతి ఒక్క ట్రావెలర్ బకెట్ లిస్ట్లో ఉండే ప్లేస్ ఇది. ఎప్పుడెప్పుడు ఈ ప్లేస్కి వెళ్తానా, శివుణ్ణి చూస్తానా అని ఒక చిన్న కోరిక అయితే బాగా ఉంది. ఫైనల్లీ వి రీచ్డ్ మురుడేశ్వర్. ఓం నమః శివాయ. మేము ముగ్గురం అలా నెమ్మదిగా బీచ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. పక్కనే ఉన్న చిన్న చిన్న షాప్స్, ఆ బీచ్లో నుంచి ఆ గోపురము, శివుని విగ్రహము అది చూస్తుంటే ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చొని చూద్దామా అన్నట్లు ఉంది. అంత బాగుంది. ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. మేము కొన్ని ప్లాన్ చేసాము, బట్ వచ్చేసి స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ వచ్చేసి మనం ముందే బుక్ చేసుకోవాలి. సో మాకు తెలియక మేము ముందు అయితే చేసుకోలేకపోయాం. బట్ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ మటుకు నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉండింది.
గుడి ప్రధాన ద్వారాన్ని చూడంగానే మాకు వండర్ లాగా అనిపించింది. 20 అంతస్తుల గోపురం. ఇది కలనా లేక నిజమా? నెమ్మదిగా గుడిలోకి అడుగు పెట్టగానే అదిలో ఒకటే పదం, హర 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 మహాదేవ. బీచ్ చూసాము, దర్శనమైంది, శివుణ్ణి చూసాము. కానీ ఎక్కడో చిన్న వెలితి. కానీ ఇక్కడ మనకు దేవస్థానం వారు ఒక సదవకాశాన్ని కల్పిస్తున్నారు. కేవలం 10 రూపాయలతో మనం ఈ 20 అంతస్తుల గోపురం పైకి వెళ్ళొచ్చు. నిజంగానే ఇక్కడ మనకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇంతటి అవకాశం కల్పించిన తర్వాత ఎవరన్నా వదులుకుంటారా? మేము కూడా వెళ్ళామండి. ఇందుక మురుడేశ్వర్ అంటే జనాలు పడి చచ్చేది. 3 వైపుల సముద్రం, ఒకవైపు భూమి. చూడ్డానికి నిజంగా 2 కళ్ళు చాలు.